హలో వెల్కమ్ టు విస్ క్లబ్. ఏపీ కానిస్టేబుల్ ఈవెంట్స్ అనేవి ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయి కొంతమంది కేసు వేసిన హోమ్ గార్డులకు కూడా నెక్స్ట్ ఫిబ్రవరి ఫస్ట్ వీక్లో ఈవెంట్స్ అనేవి జరగబోతున్నాయి. అయితే ప్రతి లెవెల్ ఆఫ్ ఎగ్జామినేషన్స్లో కూడా అంటే 3 లెవెల్స్ ఉంటుండగా మనకి ప్రిలిమ్స్, ఈవెంట్స్, మెయిన్స్. ప్రిలిమ్స్ అయ్యాక ఎన్నో అడ్డంకులు ఎదుర్కొంటూ ఈవెంట్స్ అనేవి మనకి 2025 జాన్యువరిలో కంప్లీట్ అవ్వడం జరిగాయి. అలాగే ఈవెంట్స్ కంప్లీట్ అయిన తర్వాత కూడా కొంతమంది హోమ్ గార్డ్స్ అనేవారు మనకి కేసు వేయడం జరిగింది. ఆ కేసుకి సంబంధించిన వివరాలు చూసే ముందు గత సంవత్సరంలో కొత్త కేసులతో ఏపీ కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ ముందుకి జరగబోతుంది. అయితే కొత్తగా వేసిన కేసు యొక్క వివరాలు, ఎందుకు హోంగార్డులు కేసు వేశారో ఆల్రెడీ డిసెంబర్‌లోనే మనకి కేస్ కాపీ వచ్చిన రోజే మనకి ఈవెంట్స్ ఒక అడ్మిట్ కార్డ్స్ కూడా రిలీజ్ అవ్వడం జరిగింది. చాలామందికి గుర్తుండే ఉంటది. ఆ కేస్ కాపీలో మనకి ఏం చెప్పారంటే క్లియర్‌గా మనకి డిసెంబర్‌లో హోమ్ గార్డ్స్‌కి ఫేవరబుల్‌గా వచ్చిన జడ్జ్‌మెంట్‌లో ఏముందంటే 6 వీక్స్‌లో ఒక సెపరేట్ మెరిట్ లిస్ట్ తయారు చేయండి. వాళ్ళని సెకండ్ లెవెల్ ఆఫ్ ఎగ్జామినేషన్‌కి మాత్రమే అలౌ చేయండి అని క్లియర్‌గా ఇక్కడ మనకి ఓన్లీ అని చెప్పారు. ఈ పాత జడ్జ్‌మెంట్ మీరు చూసుకుంటే సెకండ్ లెవెల్ ఆఫ్ ఎగ్జామినేషన్ అంటే ఓన్లీ ఫర్ ఈవెంట్స్‌కి. ఈవెంట్స్‌కి మాత్రమే 6 వీక్‌లో ఒక మెరిట్ లిస్ట్ అనేది తయారు చేసి వాళ్ళని ఈవెంట్స్‌కి అలౌ చేయండి అని చెప్పారు. దాని ప్రకారంగానే బోర్డ్ మనకి ఎటువంటి ప్రెస్ నోట్ విడుదల చేయకుండా, ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా ఎంతమంది క్వాలిఫై అయ్యారో అది కూడా ఒక ఇన్ఫర్మేషన్ లేకుండా హోమ్ గార్డ్స్‌కి ఈవెంట్స్ అనేది కండక్ట్ చేయడం జరిగింది. అయితే మళ్ళీ ఒక కొత్త కేసు వేయడం అనేది జరిగింది. ఆ కేసు దేని గురించంటే ఇక్కడ మనం చూసుకోవచ్చు. కేసు వివరాలు చూసుకుంటే వాళ్ళ యొక్క విన్నపం ఏంటంటే, వాళ్ళ యొక్క ప్రేయర్ ఏంటనేది ఒకసారి చూద్దాం. డిస్‌క్వాలిఫైయింగ్ ది హోమ్ గార్డ్స్ ఈవెన్ ఇన్ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ట్రీటింగ్ దెమ్ ఆన్ పార్ విత్ జనరల్ రిక్రూట్ క్యాండిడేట్స్. ఈవెంట్స్‌కి అలౌ చేశారు, బానే ఉంది. అయితే ఈవెంట్స్‌లో కూడా మమ్మల్ని జనరల్ క్యాండిడేట్స్‌తో కంపేర్ చేస్తూ ఈవెంట్స్‌ని కండక్ట్ చేయడం జరిగింది. అందువల్ల మాలో చాలామంది డిస్‌క్వాలిఫై అవ్వడం జరిగింది కాబట్టి మమ్మల్ని స్పెషల్ కేటగిరీగా పరిగణిస్తూ మాకు ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్‌లో సడలింపులు కలగజేయండి. దీని వెనకున్న ఇండైరెక్ట్ రిప్రజెంటేషన్ ఏంటంటే జనరల్ రిక్రూట్ క్యాండిడేట్స్‌తో మమ్మల్ని ఈక్వల్‌గా కన్సిడర్ చేశారు. అంటే వాళ్ళకి 1600 మీటర్స్ 8 నిమిషాల్లో ఎయ్యారంటే, మేము స్పెషల్ కేటగిరీగా ఉండేటప్పుడు మేము కూడా 8 మినిట్స్‌లో ఎందుకు వెయ్యాలి? మమ్మల్ని స్పెషల్ కేటగిరీగా ఎక్కడ ట్రీట్ చేశారు? జనరల్ క్యాండిడేట్స్‌తో పోల్చడం వల్ల మాలో చాలామంది డిస్‌క్వాలిఫై అవ్వడం జరిగింది. ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ టోటల్‌గా చెప్తున్నారు కాబట్టి నాట్ ఓన్లీ 1600 మీటర్స్, లాంగ్ జంప్ అవ్వచ్చు, 100 మీటర్స్‌లో కూడా ఎలా అయితే జనరల్ రిక్రూట్ క్యాండిడేట్స్‌కి టైమింగ్స్ అనేవి ఉన్నాయో, అలా కాకుండా మాకు వేరే టైమింగ్స్ ఉండాలి. కొన్ని సడలింపులనేవి మాకు రావాలి కదా! అటువంటివేవి ప్రొవైడ్ చేయలేదు. దీని మీద కోర్టుని స్పందించవలసిందిగా వాళ్ళొక మొదటి విన్నపం అయితే అది ఉంది. అది చూసుకోవచ్చు. తర్వాత వాళ్ళేమంటున్నారంటే హోమ్ గార్డ్స్ ఆర్ సీకింగ్ అపాయింట్మెంట్ ఓన్లీ అగైన్స్ట్ ది కోటా ఆఫ్ 1167 వేకెన్సీస్ రిజర్వ్డ్ ఫర్ హోమ్ గార్డ్స్ అండ్ నాట్ సీకింగ్ అపాయింట్మెంట్ అగైన్స్ట్ ఎనీ జనరల్ వేకెన్సీస్. మేము కేవలం మాకు కేటాయించబడున్న 1167 వేకెన్సీలు మాత్రమే మేము అడుగుతున్నాం. మాలో ఎంతమంది క్వాలిఫై అవ్వకపోయినా, 1 మార్క్ వచ్చినా, 2 మార్కులొచ్చినా మమ్మల్ని ఈవెంట్స్‌కి అలౌ చేశారు కదా! లాస్ట్ సారి జడ్జ్‌మెంట్ ప్రకారం మాకు మినిమమ్ మార్కులు లేకుండా సెకండ్ లెవెల్ ఆఫ్ ఎగ్జామినేషన్‌కి మమ్మల్ని ఎలా అయితే అలౌ చేయమని కోర్ట్ చెప్పిందో, అలానే తదుపరి మెయిన్స్ ఎగ్జామ్‌కి కూడా మమ్మల్ని అలాగే అలౌ చేయాలి. మేమేం జనరల్ పోస్టులు అడగట్లేదు. మాకు రిజర్వ్ అయ్యున్న పోస్టులు 1167 పోస్టులు మాత్రమే ఏవైతే ఉన్నాయో, నోట్ 1167 పోస్టులు మాత్రమే, జస్ట్ ఆ పోస్టులు మాత్రమే మేము అడుగుతున్నాము. అవి మాకు తప్పకుండా మాకు మాత్రమే దక్కాలి. మాకు మార్కులు రాకపోయినా అనవసరం, మేము ఈవెంట్స్ డిస్‌క్వాలిఫై అయినా అనవసరం. కాకపోతే మా పోస్టులు మాకే ఉండాలి. మాకు 1 మార్క్ వచ్చిన పోస్టులు ఇచ్చేయండి. మేము ఈవెంట్స్ డిస్‌క్వాలిఫై అయిన పోస్టులు ఇవ్వండి అని మమ్మల్ని డైరెక్ట్‌గా మెయిన్స్‌కి అలౌ చేయండి అని కూడా అడుగుతున్న సందర్భం మనకిక్కడ కనిపిస్తుంది. అయితే ఇంకా చూద్దాం. మొదటిగా వాళ్ళకు విన్నపం ఏంటంటే, మాకు జనరల్ క్యాండిడేట్స్‌కి పెట్టినట్టుగా ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్‌లో అయితే అది 1600 కావచ్చు, లాంగ్ జంప్ కావచ్చు, 100 మీటర్స్ కావచ్చు. ఆ టైమింగ్స్ మాకొద్దు. మాకు స్పెషల్ కేటగిరీ కాబట్టి మమ్మల్ని సెపరేట్‌గా మాకు టైమింగ్స్‌లో సడలింపులు కావాలని వాళ్ళకి మొదటి విన్నపం. రెండోదిగా మనం చూసుకుంటే, ఫిక్సింగ్ ఏ సెపరేట్ క్వాలిఫైయింగ్ మార్క్స్ ఇన్ రిటన్ ఎగ్జామ్ ఎన్హాన్స్ ది టైమ్ ఫర్ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్. ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించాల్సింది ఏంటంటే,
ఇక్కడ ఆల్రెడీ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్‌లో మమ్మల్ని జనరల్ క్యాండిడేట్స్‌తో సమానంగా చూస్తున్నారు. అలా ఎలా చూస్తారు? మాకు సడలింపులు కావాలని ఒక విన్నపం అయితే ఉంది. అలాగే రెండోదిగా మీరు చూస్తే ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్‌కి మాకు టైం కావాలి. ఎవరైతే కేసులు వేశారో వాళ్ళకి ఆల్రెడీ స్టేజ్ 2 ఓపెన్ అయింది. స్టేజ్ 2 ఓపెన్ అయిన వెంటనే మాకు మినిమమ్ టైం అనేది మాకు పెంచండి. ఎన్హాన్స్ ది టైమ్ ఫర్ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అని క్లియర్‌గా ఇక్కడ చెప్పారు. అంటే ఓవరాల్‌గా మాకొక 45 రోజుల నుంచి 60 రోజులు అని అడుగుతున్నారంట. దీని మీద మనకు క్లారిటీ లేదు. ఇక్కడ మనకి క్లియర్‌గా చెప్పడం ఏమైతే ఉందంటే, మాకు టైం అనేది పెంచండి. స్టేజ్ 2 క్లోజ్ అయిన తర్వాత ఇప్పుడు ఏదైతే స్టేజ్ 2 ఉందో ఆల్రెడీ హోమ్ గార్డ్స్ అనేవాళ్ళు అప్లై చేసుకుంటున్నారు. అది క్లోజ్ అయిన తర్వాత మాకు మినిమమ్ టైం అనేది కావాలి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్‌కి. కాబట్టి ఆ మినిమమ్ టైం మాకు కలుగ చేయండి. అలానే ఫైనల్ ఎగ్జామినేషన్ కూడా మాకు సెపరేట్ మెరిట్ లిస్ట్, సెపరేట్ క్వాలిఫైయింగ్ మార్క్స్ కూడా మాకు పెట్టవలసిందిగా కోరుకుంటున్నామని కోర్టుని ఆశ్రయించడం జరిగింది. సెపరేట్ క్వాలిఫైయింగ్ మార్క్స్ అంటే ఇప్పుడు ఓసీ, బీసీ, ఓబీసీ అండ్ ఎస్సీ, ఎస్టీకి ఎలా అయితే ఉన్నాయో 80 మార్కులు, 70 మార్కులు, 60 మార్కులు వాటితో సంబంధం లేకుండా ఈవెంట్స్‌కి అలౌ చేశారు హోమ్ గార్డ్స్‌ని. వాళ్ళకి 30 మార్కులు వచ్చినా అలౌ చేశారు. 40 మార్కులు వచ్చినా అలౌ చేశారు. అది కూడా కాకుండా మెయిన్స్‌కి వెళ్ళేటప్పుడు ఉద్యోగం కూడా వాళ్ళకి 20 మార్కులు వచ్చినా ఉద్యోగం కలుగజేయండి. మాకు 10 మార్కులు వచ్చినా ఉద్యోగం కలుగజేయండి అని కోర్టుని ఆశ్రయించడం జరిగింది. ఇది ఇలా జరుగుతున్న సమయంలో మిమ్మల్ని మీరే ప్రశ్నించుకోండి. ఈ కేసు వల్ల ఒక జనరల్ అభ్యర్థికి నష్టం జరుగుతున్నది. జనరల్ అభ్యర్థి అంటే ఒక నార్మల్ యాస్పిరెంట్‌కి క్యాస్ట్‌తో సంబంధం లేదు. మీరు ఏ కేటగిరీకి చెందిన సంబంధం లేదు. మీరు ఎస్సీ అవ్వచ్చు, ఎస్టీ అవ్వచ్చు, ఓబీసీ ఆర్ యూఆర్. మీరు ఏ క్యాస్ట్ అనేది అనవసరం. ఇప్పుడు 6100 పోస్టులని మీరు ప్రాక్టీస్ చేసి ఈవెంట్స్ క్వాలిఫై అయిన క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో 39,000 మంది. మీరు ఆలోచించండి. 39,000 మందే అని కాకుండా ఎవరైతే కానిస్టేబుల్ నోటిఫికేషన్‌కి అప్లై చేద్దాం ఫ్యూచర్‌లో వచ్చిన నోటిఫికేషన్‌కి అని ఉన్నారో వాళ్ళు కూడా ఒక్కసారి ఆలోచించవలసిన పరిస్థితి ఇది. ఎందుకంటే ఏ ఉద్యోగమైనా గానీ, ఏ స్పెషల్ కేటగిరీ రిజర్వేషన్ అయినా ఉండని. మనకి ఏది ఉన్నా సరే మినిమమ్ మార్కులనేవి ఒక క్యాండిడేట్ సాధించవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఆ మినిమమ్ మార్కులు ఎప్పుడైతే సాధించలేవో నువ్వు ఆ ఉద్యోగానికి అర్హుడువు కాదు. నువ్వు ఏ స్పెషల్ కేటగిరీ అయినా సరే నువ్వు ఆ ఉద్యోగానికి అర్హుడువు కాదు. ఇది మీరు తప్పనిసరిగా గుర్తించవలసింది. ఎవ్వరు ఎలా ఆలోచించినా సరే ఇది కోర్టు ఆ యొక్క జడ్జిమెంట్ కాపీని ఇచ్చిన దాని ప్రకారం బోర్డు అనుసరిస్తున్నారు. దాన్ని మనం తప్పు పట్టడానికి లేదు. కోర్టు ఆదేశాలను మేము అనుసరిస్తున్నాము. దాని ప్రకారంగానే మేము హోమ్ గార్డులకి స్టేజ్ 2ని ప్రొవైడ్ చేశామని చెప్పారు ఎలానో. ఈవెంట్స్‌కి ఎలా అయితే అలౌ చేశారో అలానే ఇప్పుడు జడ్జిమెంట్ వస్తే కొత్తగా ఎవరైతే హోమ్ గార్డ్స్ ఉన్నారో వాళ్ళకి 10 మార్కులు వచ్చినా మీతో పాటే ట్రైనింగ్ వెళ్తారు. మీతో పాటే ఉద్యోగం చేస్తారు. 120 మార్కులు వచ్చిన ఒక అభ్యర్థికి ఉద్యోగం రాదు. కానీ 10 మార్కులు వచ్చిన హోమ్ గార్డ్‌కి ఉద్యోగం వస్తది. ఇది కరెక్టా? ఎంత స్పెషల్ కేటగిరీ రిజర్వేషన్ ఉంటే మాత్రం ఒక 10 మార్కులు వచ్చిన క్యాండిడేట్‌కి ఉద్యోగం ఇవ్వడం కరెక్టా? అనేది మిమ్మల్ని మీరే ప్రశ్నించుకోండి. ఏ యూట్యూబరో చెప్తే మీకు తప్పు జరిగింది కరెక్ట్ అవ్వదు. కరెక్ట్ అయింది ఇప్పుడు కూడా తప్పు అవ్వదు. కాబట్టి మనకున్న మినిమమ్ కామన్ సెన్స్‌ని ఉపయోగించి ఒక హోమ్ గార్డ్ అయినా సరే ఈ వీడియో చూస్తుంటే ఒక నార్మల్ యాస్పిరెంట్‌తో వాడికి 120 మార్కులొస్తే మేము 10 మార్కులు తెచ్చుకొని ఉద్యోగం సాధించడం ఎంతవరకు కరెక్టు? లేదా 30 మార్కులు తెచ్చుకొని మీ ఉద్యోగాన్ని కైవసం చేసుకోవడం ఎంతవరకు కరెక్టు? మిమ్మల్ని మీరు ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోండి. ఇదైతే ప్రస్తుతానికి హోమ్ గార్డ్స్ కేసు వేయడం జరిగింది. దీని మీద హియరింగ్ జరిగాక మనకి కంప్లీట్ జడ్జిమెంట్ వచ్చాక ఏం జరిగింది? ఏం చేయబోతున్నారు? అనేది మనం పూర్తిగా డిస్కస్ చేద్దాం. అలానే ఈవెంట్స్‌లో ఎంతమంది క్వాలిఫై అయ్యారు అనే సమాచారం కూడా మన టెలిగ్రామ్ గ్రూప్‌లో గాని, మన యూట్యూబ్ ఛానెల్‌లో పోస్ట్ చేయడం జరిగింది. చూడలేని వాళ్ళు చూడండి. జనరల్ క్యాండిడేట్ మాత్రం ఒక నార్మల్ యాస్పిరెంట్ మాత్రం కంపల్సరీగా ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది మీరే ఆలోచించుకొని, మీరే ఏం చేయాలనేది మీరు ప్రశ్నించుకోండి. మిమ్మల్ని మీరు ప్రశ్నించుకొని ముందడుగు వేయండి. మెయిన్స్‌కి సంబంధించిన అలానే ఏవైనా లేటెస్ట్ అప్డేట్స్ ఉంటే మన టెలిగ్రామ్ గ్రూప్‌లో పోస్ట్ చేయడం జరుగుతది. ఎవరైనా ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటే అప్డేట్స్ కోసం తెచ్చుకోవాలనుకునే వాళ్ళుంటే డిస్క్రిప్షన్‌లో లింక్ ఉంది. మన టెలిగ్రామ్ గ్రూప్‌లో యాడ్ అయితే లేటెస్ట్ అప్డేట్స్ అనేవి నేను పోస్ట్ చేయడం జరుగుతుంది. థాంక్ యూ ఫర్ వాచింగ్. విస్క్లర్.